బల్లగుద్ది చెబుతున్న కుంభరాశి వారికి నవంబర్ 19వ తేదీ సంకటహర చతుర్థి నుండి అన్నీ కూడా శుభ శకునాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది, సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో మొదలయ్యే శుభ శకునాలు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుందండి. ప్రారంభించిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. అధికారులకు అణిగి ప్రవర్తించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. శివ స్తోత్రం చదవడం మేలు. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కీలకమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలండి. సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి. శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ యొక్క ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి అంతంత మాత్రముగా ఉండవచ్చు. మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అదృష్టకాలంగా మనం చెప్పవచ్చు. వీరి జీవితంలో ఉన్నత స్థాయిని అధిరోధించే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశికి చెందినటువంటి వారి విద్యార్థులకు కూడా ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి. వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది. ఎక్కువ శాతం ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో గురుడి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. కనుక గురుడి ప్రభావంతో వీరికి తిరుగనేదే కనిపించదు. ఈ రాశి వారికి వివిధ రంగాల్లో మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని సవాళ్లు కూడా ఎదురవ్వచ్చు. ఈ నేపథ్యంలో ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, కెరియర్, కుటుంబ జీవితాల్లో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. గ్రహాల ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు అయితే కలగవచ్చు. ఏలినాటి శని కారణంగా సహజంగా కొన్ని సమస్యలు అనేవి వీరికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. అయితే గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి సమయం ఆదాయం కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం. ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీయవచ్చు. విద్యాపరంగా కూడా ఈ రాశి వారికి సమయం చాలా బాగుంటుంది. మీరు చదువు పైన ఏకాగ్రత అనేది పొందుతారు. ఈ సమయంలో మీరు కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. మీరు కెరియర్ పరంగా కూడా ఈ సమయం అనుకూలత అయితే కనిపిస్తుంది. గురుడి ప్రభావంతో మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. శని ప్రభావంతో కెరియర్లో స్థిరత్వం వస్తుంది. ఈ కాలంలో మీకు నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శని పని చేసేవారిని ఇష్టపడతాడు. కనుక మీరు శ్రమపడి మీ పనిని మీరు చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభ పరిణామాలు వస్తాయి. లక్ష్యాలపైన ఫోకస్ పెట్టడం వంటివి మీరు చేస్తే మీరు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి. కొంత ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడవచ్చు శని కారణంగా, కానీ ఈ సమయంలో మీకు ఆరోగ్యకరంగా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం పైన మీరు కొంచెం అధికమైన శ్రద్ధను వహించాలి. సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతుంది. అయితే గురుడి రవాణా కారణంగా మీ సంబంధాల్లో పెరుగుదల కూడా కనిపిస్తూ ఉందండి. చూసారు కదండి.
ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారికి కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరం, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాలు కావున ఏ ఒక్క చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఆడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు, అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ వీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారికి ప్రేమతత్వం అనే చెప్పాలి. కావున వీరి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు. ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందాన ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లనే ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తాలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చు. చూశారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.